పొత్తుల్లో ఖచ్చితంగా పొత్తుకు బాగానే ఉన్నారు, కానీ అవి అడుగుతా కావాల్సింది తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈయనేంద్ర శాంతం అసలు వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం అన్నట్టున్నాడు అనేటువంటి స్టేజ్లో వెళ్ళింది. కాకపోతే ఈయన బయటకంటే పొత్తు ధర్మాన్ని కిందన అట్లాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ దగ్గర మాత్రం అది చెప్తున్నాడు అన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. అంటే పొత్తు విషయంలో కాకపోయినా టీడీపీని విపరీతంగా ప్రేమించేయడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అలుసు అయ్యిందా? అందుకే వాళ్ళు 2 సీట్లు ప్రకటించేసుకోవడం ఈయన చెప్పకుండా. అంటే తెలుగుదేశం ఇక్కడ అలుసు కాదు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే బయట నుంచి పొత్తు కోసం వచ్చేటటువంటి వాళ్ళు మనకు ఒక 10 మార్కులు, అంటే మనకే 25 మార్కులు 30 మార్కులు వచ్చేస్తాయి. బయట నుంచి వచ్చేవాడి వల్ల ఒక 5 మార్కులు మనం పాస్ మార్క్ లెక్కనైతే, వీళ్ళకే పాస్ మార్క్ వచ్చేసేటట్టయితే కనుక అసలు ఇంకొక పొత్తుని గురించి ఆలోచించరు. వీళ్ళకి పాస్ మార్క్కి ఎదురుగుండా వాడో పక్కనోడో కాపీ కోసం 2 బిట్లు చూపెట్టాలి కదా, అట్లాంటి వాళ్ళ కింద చూస్తారు. కమ్యూనిస్టులనైనా బీజేపీనైనా జనసేనైనా ఆ రూట్లో చూసేటప్పుడు ఏమవుతుంది, అందులో ఈయన పదే నేను సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ మాట్లాడతారు, వాళ్ళకు ధైర్యం వచ్చేసి. అంటే ఈయన ముందు జుట్టు ఇచ్చేసారు వాళ్ళకి, వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు ఈయన జుట్టు ఇచ్చాడు అన్నటువంటి ఫీల్ అయ్యేసి ఏమో మనం ఇస్తే తీసుకుంటాడులే